హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. సో ఈరోజు డేట్ చూసారు కదా, November 14th చిల్డ్రన్స్ డే అనమాట. ఫ్యామిలీ అందరం కలిసి వైజాగ్ అయితే వెళ్తున్నాము. మా కజిన్ వాళ్ళది హౌస్ వార్మింగ్ సెరమనీ అయితే ఉంది, గృహప్రవేశం ఉందన్నమాట. అందుకు ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్తున్నాము. చూసారా, ఇక్కడ నేను మా అక్క రిలాక్స్ అవుతుంటే మమ్మీ డాడీ వచ్చేసి రీల్స్ చూస్తున్నారు. చక్కగా అప్డేటెడ్ పేరెంట్స్ అండి, ఇంకేం చేస్తాం. ఇంకా మా అక్క అయితే తిడుతుంది నాకు వీడియో తీయకు అనేసి. నేనైతే తీస్తున్నాను వద్దన్నా కూడా. ఇంకా బస్సు అయితే దిగిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ క్యాబ్ అయితే బుక్ చేశాను, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ప్రెజెంట్. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే తినేసి ఫ్రెష్ అయ్యి ఇంకా కూర్చున్నాం అనమాట ప్యాకింగ్ దగ్గర. అదే తాంబూలం అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, ప్యాకింగ్కి హెల్ప్ చేస్తున్నాము. ఇదిగోండి బెడ్ మీద కూర్చున్నాడు కదా, తను వచ్చేసి మా కజిన్ వాళ్ళ ఎల్డర్ సన్. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా కజిన్ వాళ్ళది ఓన్ కస్టమైజేషన్ అనమాట. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, వాగ్మి హ్యాపీ హ్యాంపర్స్ అనేసి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ పేజ్లో ఏంటి అంటే మనకు ఒకేషన్కి తగ్గట్టు మనకు బడ్జెట్లో హ్యాంపర్స్ అయితే రెడీ చేసి రిటర్న్ గిఫ్ట్స్గా సప్లై చేస్తారనమాట. కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. ఇంకా ఫైనల్గా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ప్యాక్ చేసినవన్నీ కూడా ఇలా సర్దేశామన్నమాట, మార్నింగ్ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని. ఇంకా టైం చూసారు కదా, 10:50 అయింది. ఇప్పుడైతే కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము. అందరూ అన్నీ పట్టుకొని వెళ్ళారు, కానీ నేను మాత్రం ఖాళీగా ఫోన్ పట్టుకొని వచ్చేసాను వీడియో షూట్ చేసుకుందామని. ఇంకా కొన్ని పెండింగ్ అయితే ఉందన్నమాట వర్క్, డెకరేషన్ వర్క్ కానీ కొన్ని సర్దాల్సినవి. ఇంకా అవన్నీ ఒకసారి అన్నీ చెక్ చేసుకుందామని అందరం వచ్చాము. ఇంకా మార్నింగ్ మళ్ళీ హడావడి అయిపోతుంది, వీడియో తీయడానికి అవ్వదు ఏమో అని ఇంకా ఇప్పుడే కొంచెం అయితే వీడియో తీసాను చూడండి. ఇది వచ్చేసి 3 BHK హౌస్ అనమాట. సో ఇదిగోండి, ఇంకా ఇక్కడ డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి యాడ్ చేయాలి, ఏమేమి తీసేయాలి అనేసి. ఇంకా క్లీనింగ్ కూడా ఉంది. చూసారు కదా, నాకైతే మెయిన్గా ఈ డెకార్ అయితే చాలా నచ్చింది. ఇక్కడ పూజ జరగాల్సిన ప్లేస్లో డెకార్ అయితే ఇలా చేయించారనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి 2 బెడ్రూమ్స్. ఇంకా వర్క్ అయితే ఏం కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చేయాల్సిన వర్క్ అయితే చాలా ఉంది. ఇంటీరియర్ వర్క్ కానీ అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ మంచి రోజులు లేవనేసి గృహప్రవేశం అయితే పెట్టేసుకున్నారు. యాక్చువల్గా నా ఇంటర్ తర్వాత నా స్టడీ అంతా కూడా వైజాగ్లోనే అనమాట. సో మెయిన్గా నాకు ఈ ఏరియాలో చాలా మెమొరీస్ ఎక్కువ నా ఫ్రెండ్స్తో, ఎందుకంటే మా కాలేజ్ ఈ ఏరియా దగ్గరలోనే కాబట్టి. సో మీలో ఎంతమందికి ఈ ఏరియా తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి మెమొరీస్ ఉన్నాయి ఈ ఏరియాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా ఫొటోస్ తీసుకోవడానికైతే ఈ డెకార్ అయితే చేయించారనమాట. ఇక్కడ డెకార్తో అంతా కవర్ అయిపోయింది కదా. సో నేను వచ్చినప్పటి నుంచి కిచెన్ ఎక్కడ ఉందో కూడా అసలు చూడలేదన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి కిచెన్లో కూడా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, వచ్చిన వాళ్ళకి పువ్వులు అవి ఇస్తూ ఉంటాం కదా పెట్టుకోవడానికి. వాళ్ళు ఏంటంటే పువ్వులు ఇచ్చినప్పుడు వద్దు అని అనకూడదంట. సో మనం ఎందుకు ఫోర్స్ చేయడం అనేసి ఇలా బాస్కెట్లో పెడితే వాళ్ళకి నచ్చిన వాళ్ళే తీసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా అయితే అరేంజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లే ఏరియా అనమాట. నైట్ టైం ఎంత పీస్ఫుల్గా ఉందో, నాయిస్ ఏం లేకుండా. అసలు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు. నౌ ద టైమ్ ఈస్ 1 o'clock. యాక్చువల్గా నాకైతే ఫుల్గా కోల్డ్ అనమాట, నా వాయిస్లోనే మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం సెట్ అయ్యాను. సో టైం వచ్చేసి 1 అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోతున్నాము, ఎందుకంటే 2:30 కల్లా ఆ కొత్త హౌస్కి అయితే వెళ్ళాలి. 3కి ముహూర్తం అనమాట. సో ఇంకా ఇప్పుడైతే రెడీ అవుతున్నాము. సో రెడీ అయితే అయిపోయాను అనమాట. మిర్రర్లో చూపిస్తాను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది. ఇదిగోండి, ఇలా అయితే రెడీ అయ్యాను నేను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా మేము వచ్చేసరికి పూజలన్నీ అయిపోయాయి అనమాట. తెలిసిందే కదా, లేడీస్ ఆల్వేస్ లేట్గానే వస్తారు. ఇంకా మెయిన్గా ఉండాల్సిన వాళ్ళైతే వచ్చారు ముందు, మేమందరం లేట్గా వచ్చాం మిగిలిన వాళ్ళము. ఇంకా పూజలు అయితే లోపల స్టార్ట్ అయ్యాయి. ఇంకా పూజ అవుతున్నప్పుడు ఏం వీడియో తీయలేదన్నమాట. ఇదిగా పూజ అయితే అయిపోయింది. ఇంకా లోపల కొంచెం హోమాలు అవి ఉంటాయి కదా, అవైతే జరుగుతున్నాయి అన్నమాట. కింద పూజలు అవి జరుగుతూ ఉండగా పైకి అయితే వచ్చామన్నమాట. స్విమ్మింగ్ పూల్ ఉందని చూడడానికి అయితే వచ్చాము. ఇంకా పైకి రాగానే అక్కడ చల్లగాలి అనమాట. ఎర్లీ మార్నింగ్ 7 అయ్యి ఉంటుంది ఆ టైంకి. ఇంకా చల్లగాలికి ఇంకా ట్రెడిషనల్ వేర్ ఒకటి, ఇంకా పూజలకి ఫుల్ పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది కదా, చాలా నచ్చింది నాకు ఆ టైంలో. ఇదిగోండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా అసలు.
ఇంకా తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా లంచ్ చేసేసాక ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి లగేజెస్ అనేది తీసుకొని బయలుదేరిపోతాము. డాడీకి అయితే వర్క్ అయితే ఉందన్నమాట. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. టైం వచ్చేసి 1:30 అయింది. ఇంకా లంచ్ చేసేసి అయితే వచ్చేసాము. ఆల్రెడీ అక్క అయితే వెళ్ళిపోయింది మార్నింగ్. ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బాయ్.